వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైసీపీ ముఠా తప్పుడు ప్రచారం చేస్తుందని, వైసీపీ తిరుమల వెంకన్నకు తీరని ద్రోహం చేస్తుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల ముసుగులో వైసీపీ ముఠాలు తిరుమలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి నుండి తలనీలాల వరకు ప్రతి పనిలో అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరుమల వెంకన్నను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అతని అనుచరులు ఏ విధంగా కుట్రలు చేస్తారనే దానికి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. కుట్ర ప్లస్ జగన్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ పార్టీ. జగన్ అండ్ కో వాళ్ళకు ఒకటే అలవాటు, ప్రతి దాంట్లో ఒక కుట్రను క్రియేట్ చేయటం, దానిలో ఒక ఇది చేయటం, క్రియేట్ చేయటమే, కుట్రలు చేయటమే వాళ్ళ యొక్క ఇది. ఇవన్నీ కూడా తాడేపల్లి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి తోడు పట్టపగలే దొంగతనం చేసేంత సమర్థత కలిగిన పార్టీ వైసీపీ పార్టీ. ఇక నిన్న మనం చూసాం. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, ఇదే వేదిక మీద నేను మాట మీకు చెప్పాను ఆ రోజున, అయ్యా మీరు నెయ్యిలో కల్తీ జరుగుతోంది సరిదిద్దండి, లడ్డు తయారీలో కల్తీ ఉంది సరిదిద్దండి అని చెప్పి సంవత్సరం ముందు, మా ప్రభుత్వం రాకముందు సంవత్సరం ముందు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే వేదిక మీద మేము చెప్పాం. తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేస్తే నిజమని తేలింది. సుప్రీంకోర్టు ద్వారా సిట్టే ఇచ్చి ఆ సిట్ రిపోర్టు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. అంటే ఎందుకంటే నేను మీకు మళ్ళా ఒక్కసారి విషయం చెప్తుంది, మేము ఎలక్షన్ల ముందు సంవత్సరం ముందు చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే దాంట్లో వీళ్ళు చేసిన తప్పు అని తేలింది. అంటే ఆ రోజున మేము చేసినటువంటి మా ఎంక్వైరీలో లడ్డులో కల్తీ జరుగుతుందని చెప్పి మేము చెప్పాం, దాన్ని నిజమని వచ్చింది. ఇవాళ మీకు ఎందుకంటే మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా, ఇవాళ డేట్ గుర్తు పెట్టుకోండి, వీళ్ళు చేసే కుట్రలు బయటపడతాయి. నిన్న జరిగింది ఏంటండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మేము టోకెన్లు పంచాం, సిస్టమ్ అంతా అవుతుంది, అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి. ఈ టైంలో వాళ్ళు వైసీపీ పార్టీ కానీ, వైసీపీ పేపర్ కానీ, ఛానల్ కానీ అక్కడేదో తొక్కిసలాట జరిగిందని చెప్పి ఒక కుట్ర లేవదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్మస్ సందర్భంగా తిరుపతిలో చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తెలియజేశారు. ఈ ప్రపంచంలో తనలాంటి శాంతికాముకుడు ఎక్కడా లేనట్లుగా గురువింద గింజ తరహాలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రౌడీయిజం గురించి చెప్పినా, హత్య రాజకీయాల గురించి మాట్లాడినా, విలువల రాజకీయాల గురించి చెప్పుకున్నా ఆయన రాజకీయ ప్రయాణం మొత్తం వంచనలతో, కుటిల రాజకీయాలతో కుళ్లు పట్టిపోయి ఒళ్లంతా గాయాల పాలై ఉందని ఆయనే చెప్పుకున్నారని తెలియజేశారు. తన రాజకీయ ప్రత్యర్థులు ఏం చేసినా తప్పు, తాను ఏం చేసినా ఒప్పు అన్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. జరిగిన ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తీవ్రంగా. కారణం ఏంటంటే, గురుగింజ తన నలుపు తనకు కనపడినట్టు, ఈ ప్రపంచంలో తనంత శాంతి కాముకుడు లేనట్టుగా, ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు కొన్ని చోట్ల చేసిన రక్తాభిషేకాన్ని తప్పుపడుతూ వారు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రౌడీజాన్ని అణిచివేస్తానని చెప్పొచ్చు, హత్యా రాజకీయాలను అణిచివేస్తానని చెప్పొచ్చు, మరి ఏ ఇతర అంశాల మీదైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు నేర్పిన పాఠాలేగా నీరజాక్షని ఏదో ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఒక నకిలీ నాయకుడు.
చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చండాల పనులు. అది ఏ అంశం మీదైనా కావచ్చు. రౌడీజం గురించి చెప్పిన, హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకుందామన్నా, విలువల రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుందామన్నా, గత 50 సంవత్సరాలలో ఆయన రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే తప్పుల తడకగా, వంచనలతో, కుటిల రాజకీయాలతో కుళ్ళు పట్టిపోయి ఒళ్ళంతా గాయాల పాలైనని వారే చెప్పారు జైల్లో ఉన్నప్పుడు. నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు. అంత ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు, నేను చేసేయన్నీ ఒప్పు. నేను ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన బలిదానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తా. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం, అనగా మా పార్టీకి సంబంధించిన విభాగం, చాలా చురుగ్గా ఉంది అనేది జగమెరిగిన సత్యం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగాయి. భక్తుల గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తూర్పుగోదావరి జిల్లా నలజర్ల మండలం తూర్పు చోడవరంలో వైసీపీ కార్యకర్తలు మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీకి మేకపోతును బలి ఇచ్చి నాటుసారా తాగుతూ చెలరేగిపోయారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవడంతో నలజర్ల పోలీసులు అదే రోజు రాత్రి తూర్పు చోడవరం చేరుకుని ఈ ఘటనకు కారణమైన 8 మందిలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందరిపై ఆయుధాల చట్టంతో పాటు జంతువులను హింసించిన ఆరోపణలపై మరికొన్ని సెక్షన్లను నమోదు చేశారు. అందరూ చూస్తుండగానే నిందితును నలజర్ల పోలీస్ స్టేషన్ నుండి సెంటర్ వరకు నడి రోడ్డుపై నడిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించి తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించగా వారందరినీ సబ్ జైలుకు తరలించారు. పరారులో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, డీఈడీఏ మాజీ డైరెక్టర్ జనరల్ సతీష్ రెడ్డి, కేంద్ర మంత్రి కృష్ణన్ పాల్ గుర్జర్, ప్రముఖ క్రికెటర్ కరణ్ శర్మ, నటుడు ఆకాష్ దాస్ నాయకులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం మండలం పెదమైన వాణిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. తిరుమల వెంకన్నకు వైసీపీ తీరని ద్రోహం చేస్తుందన్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, భక్తుల ముసుగులు అసత్య ప్రచారాలు చేస్తుందని ఆవేదన. ఈ ప్రపంచంలో తనలాంటి శాంతి కాముకుడు ఎక్కడా లేనట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.